ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో ఒక మాజీ ఎంపీని అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ మాజీ సభ్యుడిని అరెస్టు చేసే అవకాశాలున్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో నిజమెంతుందో మనకు తెలియదు కానీ పోలీసు వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సిట్ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అంటే ఇది టెలిఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిందే. అంటే ముడిసరుకు టెలిఫోన్ ట్యాపింగే. అంటే బేసిక్ పాయింట్. అయితే టెలిఫోన్ ట్యాపింగ్‌లో అనేక మలుపులున్నాయి. ఈ మలుపుల్లో ప్రధానమైన మలుపు ఏంటంటే ల్యాండ్ స్కామ్. అంటే భూముల గోల్మాల్, భూ కుంభకోణాలు. అంటే భూముల్ని ఒకరి పేరు నుంచి మరొకరి పేరుకి బదలాయించడం. అట్లాగే భూదాన్ భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ఇంకెవరిదైనా భూములు కావచ్చు, వాటిని ప్రైవేటు వ్యక్తులకు బదలాయించడం, ప్రైవేటు వ్యక్తుల పేట రిజిస్ట్రేషన్ చేయడం వంటి ఘోరాలు, నేరాలు చాలా జరిగినట్లుగా ఒక ఐఏఎస్ అధికారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు వాంగ్మూలం ఇచ్చాడు. ఇది ఈ ప్రచారంలో ఉన్న కీలకమైన పాయింట్. ఆ ఐఏఎస్ అధికారి ఇదివరకు నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో పనిచేశాడు. ఆయన పనిచేసిన కాలంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా జరుగుతోంది. ఆ సమయంలో అమేయ్ కుమార్ ఎవరైతే ఐఏఎస్ అధికారి అని చెప్తున్నానో ఆయనకు మరికొంతమందికి మధ్య జరిగిన సంభాషణల తాలూకు సంభాషణ వివరాలు తెలుసుకొని ఆ తర్వాత బీఆర్ఎస్కు సంబంధించిన కొంతమంది రంగంలోకి దిగి ఆ భూముల మొత్తాన్ని తమ వైపుకు మళ్లించినట్లు, అంటే ఆ భూములు హైజాక్ చేసినట్లు, తమ బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరే, ఈ అమేయ్ కుమార్ పాత్ర ఏమిటి, ఎంతవరకు ఉందనేది ఒక సబ్జెక్ట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఆయన అప్రూవర్గా మారినట్టుగా ఇంకొక సమాచారం వైరల్ అవుతోంది. అది ఎంతవరకు నిజమో స్కాన్ చేయాల్సి ఉంది, ఇంకా చెక్ చేయాల్సి ఉంది. భూదాన్ పోచంపల్లి భూములు కావచ్చు, ఇతర భూములు కావచ్చు, ఎంత చెప్పినట్టు పెద్ద ఎత్తున భూములకు సంబంధించిన గోల్మాల్ జరిగింది. ఈ భూముల గోల్మాల్ వ్యవహారం వెనుక ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఈ మొత్తం అంటే దానికి సంబంధించిన ప్రాసెస్లో అంటే ఫోన్ ట్యాపింగ్ జరిపిన ముఠా లేదా కిరాయి సైన్యం అంటే దాన్ని ఇల్లీగల్గా ఫోన్ ట్యాపింగ్ జరిపారు కనుక అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులు, మనుషులు, జర్నలిస్టులు, జడ్జీలు, ఇతరత్ర రంగాల్లో పనిచేసే వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారన్న అభియోగాలు ఉన్నాయి కనుక ఆ అభియోగాలపై సిట్ విచారణ జరుపుతుంది కనుక ఈ సిట్ జరుపుతున్న విచారణలో ఈ ఫోన్ ట్యాపింగ్కు ఈ భూముల వ్యవహారాలకు లింకులు ఉన్నట్టుగా తేలిపోయింది. ముఖ్యంగా ధరణి సంబంధించిన అంశానికి కూడా ఈ దీంతో లింకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ ఐఏఎస్ అధికారి ఫోన్లను ట్యాప్ చేసి పారేసి ఈ భూముల లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు తెలుసుకొని ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన భూముల విలువ 1000 కోట్లు ఉంటుందని ఒక అంచనా. 1000 కోట్లు అంటే వందలాది ఎకరాలు భూములను నేను ఎంతో చెప్పినట్టుగా ప్రభుత్వ భూములు కావచ్చు, ఎవరి భూములైనా కావచ్చు, వాటి మొత్తాన్ని కొట్టి పారేశారు, మింగి పారేశారు, తమ బినామీలకు రాయించేశారు, రిజిస్ట్రేషన్ కూడా చేయించి పారేశారు. ఇది ఎక్కువగా మొయినాబాద్, ఖాజాగూడ, అజీజ్ నగర్, శంషాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ 100 ఎకరాలకు సంబంధించిన భూముల గోల్మాల్ జరిగినట్లుగా ఒక సమాచారం వైరల్ అవుతోంది. సో దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన బీఆర్ఎస్ నాయకుడిని ఈ మధ్య టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా పిలిచినప్పుడు ఈ విషయాలు కూడా సిట్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఫలానా భూములు ఫలానా వాళ్ళ పేరు మీద ఎట్లా రిజిస్ట్రేషన్ జరిగింది, దాని వెనుక ఏం జరిగింది అని దానికి సంబంధించి. అండ్ ఇప్పుడు తాజాగా అందుతున్న మరొక సమాచారం ఏంటంటే ఈ ఐఏఎస్ అధికారి అమేయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ ఈడీకి చెప్పవలసిందంతా చెప్పేశాడు. ఈడీ అంటే ఎందుకు ఎంటర్ అయింది, దీంట్లో మనీ లాండరింగ్ ఇష్యూ ఉంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో పిఎంఎల్ఏ,
దాని కిందకు ఈ కేసు ఉంది. ఇది ఈ భూముల గోల్మాల్ వ్యవహారాలు ఉన్నాయి. భూ కుంభకోణాల కేసు ఉంది. దాంట్లో అమేయ కుమార్‌ను పిలిచి ఈడీ ప్రశ్నించింది. ఈడీకి ఆయన చెప్పాల్సిందే చెప్పాడు. సరే ఆయన వాంగ్మూలంలో ఏమేమి ఉంది ఏంటనేది మనకు తెలియదు. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన అప్రూవర్‌గా మారినట్టు మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ వైరల్ అవుతోంది. తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒక ఆయన ఈ ఐఏఎస్ అధికారికి పూర్తిగా ఆయన పనిచేసిన కాలంలో అంటే ఈ జిల్లాలలో వివిధ స్థాయిల్లో పనిచేసినప్పుడు ఆయనకు అన్ని విధాలుగా అండదండలుగా నిలబడి మొత్తం వ్యవహారాలు నడిపించినట్లుగా మరొక ఆరోపణ. అట్లాగే ఈ ఐఏఎస్ అధికారిని ఆయనతో పాటు మరొక ఐఏఎస్ అధికారిని కూడా బెదిరించి వాళ్ళను భయపెట్టి ఈ భూములకు సంబంధించిన వ్యవహారాలు నడిపించినట్లుగా ఇవన్నీ ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుని పేరు పదే పదే ప్రస్తావనకు వస్తుంది. అతను సిట్ ముందుకు వెళ్ళినప్పుడు ఏం చెప్పాడన్నది ఇంకా పూర్తిగా వివరాలు బయటకు రాలేదు. ఇదొక యాంగిల్. ఇప్పుడు ఇంకొక యాంగిల్ కొత్తగా వస్తుంది ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు తన ఫామ్ హౌస్లో ఈ భూ లావాదేవీలను చక్కబెట్టినట్లుగా ఒక ఎలిగేషన్. దీనికి సంబంధించి నిశాంతరావు పైన కేసు నమోదవుతుందా లేదా, ఆయన విచారణకు పిలుస్తారా లేదా, ఛార్జ్షీట్లో ఆయన పేరు ఉంటుందా లేదా అన్నది అదొక సబ్జెక్ట్. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్లు ట్యాప్ చేసే క్రమంలో పెద్ద ఎత్తున లూటీ జరిగినట్టు కనబడుతోంది. లూటీ మనం అంటాం కదా, పట్టపగలే లూటీ అన్నట్టుగా ఈ రకంగా జరిగినట్టు కనిపిస్తుంది. అండ్ దీంట్లో ఇంకొక యాంగిల్ ఉంది. మళ్ళీ ఇంకొక మలుపు ఏంటంటే సోషల్ మీడియా. ఈ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు చెందిన ఒక ఖాతాలో ఇవాళ ఒక పోస్ట్ వచ్చింది. అది చదివి వినిపిస్తారు. సోషల్ మీడియా వారియర్స్కు ఫోన్ ట్యాపింగ్ కేసు నోటీసులు. సోషల్ మీడియా దాడికి తట్టుకోలేక ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరిట ఇరికించే ప్రయత్నం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అగ్రెసివ్గా పోస్టులు పెడుతున్న కొంతమందికి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ అంటూ నోటీసులు ఇస్తున్నారు అంటూ ఒక పోస్ట్ వచ్చింది. ఆల్రెడీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రాయోజిత ప్లాట్ఫామ్ అని మనం అనుకుంటున్నామో ఆ ఖాతాకు సంబంధించిన ఎవరైతే నిర్వహిస్తున్నాడో అతన్ని పిలిపించడానికి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయి. సరే, అతను ఏం చెప్తాడు ఏమిటనేది వేరే విషయం. ఈలోగా అతను ఏదో చెబుతాడు, అతను చెప్తే తమ కొంప మునుగుతుంది అంటూ ఒక 2-3 ఆల్రెడీ దుబాయ్కి పారిపోయినట్లుగా కవితక్క అప్డేట్స్ అనే ఖాతాలో వచ్చింది. మళ్ళీ ఇదొక ట్విస్ట్. అంటే ఇప్పుడు ఎవరైతే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు చెందిన ఒక వ్యక్తిని సిట్ పిలిచినప్పుడు అతను తమ పేర్లు చెప్పే అవకాశం ఉన్నట్టుగా భావించిన ఒక 2 వ్యక్తులు దుబాయ్కి పరారైనట్టుగా కవితక్క అప్డేట్స్లో ఉంది, పోస్ట్ చేశారు. అందులో కోడి అని రాశారు. వాళ్ళు కోడి ఎవరో మనకు తెలియదు, అదొక కోడ్ లాంగ్వేజ్. అండ్ కోడి అంటే ఎవరని మనం ఎవరైనా అడిగితే కొంతమంది అయితే కేఓ ఫుల్ స్టాప్ ఆ తర్వాత డిఐ అంటున్నారు. అతను ఎవరో కోడి అని ఎవరో మనకు తెలియదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు. బట్ మొత్తంగా ఏంటంటే డిజిటల్ మీడియా ఏదైతే అంటున్నామో, సోషల్ మీడియా అనేది అంటున్నామో, అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేసే సోషల్ మీడియా వాళ్ళు చూడండి పోస్టులు ఏమన్నారు, సోషల్ మీడియా వారియర్స్ అట. ఎక్కడైనా సరే సోషల్ మీడియాకి సంబంధించిన మనం ఏమంటాం, వర్కర్స్ అంటామా, లేకపోతే సభ్యులు అంటామా, లేకపోతే వాళ్ళను ఏమంటాము, మనం సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తులు అంటాం తప్ప ఈ వారియర్స్ ఏమిటో మనకు తెలియదు. వారియర్స్ అంటే చాలా పెద్ద పదం, అంటే యోధులు. ఏమి యోధులు వీళ్ళు? బీఆర్ఎస్ వ్యతిరేక శక్తుల పైన ప్రతిరోజు వండి వార్చే యోధులు వీళ్ళంతా. బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు వ్యక్తుల పట్ల వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వంట వార్పు చేయడం. ఈ వంట వార్పు చేసే సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ ఆధారిత సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తులకు
ఇప్పుడు దడ పుడుతోంది. అంటే చూడండి ఎన్ని లింకులు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఒకటేమో నేను చెప్పినట్టుగా బేసిక్ పాయింట్ ఏంటి, టెలిఫోన్ ట్యాపింగ్. ఆ తర్వాత ట్యాపింగ్కు ధరణి ఆ వ్యవహారాలకు భూముల బదలాయింపులకు లింకులు. ఇది కాకుండా ఈ సోషల్ మీడియా లింకులు, డిజిటల్ మీడియా లింకులు. ఈ డిజిటల్ మీడియాకు లో పనిచేస్తున్న వాళ్లకు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్లో ముఖ్యుడైన నిందితుడు టాస్క్ ఫోర్స్ అధిపతిగా పనిచేసిన మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు ఈ డిజిటల్ మీడియాలో పనిచేసే వాళ్లకు మధ్య సంబంధాలు ఉన్నాయని, అసలు రాధాకిషన్రావే తన వాంగ్మూలంలో కొన్ని విషయాలు చెప్పాడని, ఇది డిజిటల్ మీడియా సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్లకు ఈ సమాచారాన్ని చేరవేయడం, వాళ్ళు ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడం. అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను ఐడెంటిఫై చేయడం, ఆ విషయాన్ని వాళ్ళు రాధాకిషన్రావుకు చేరవేయడం, రాధాకిషన్రావు వాళ్ళందరినీ పట్టుకొచ్చి తోమడం, ఇట్లాంటి పనులు జరిగినట్టుగా అభియోగాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుడు ఎవరో ఒకరో ఇద్దరో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సిట్ వర్గాలు భావిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.